హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. కాకరకాయ ఫ్రై అండి. నూనె అయితే నేను ఒక స్పూన్తో ఈ కాకర ఫ్రై అయితే చేశానండి. వీడియోలో చూపిన విధంగా కట్ చేసేసుకున్నాను. శుభ్రంగా కడిగేసి ఒక బౌల్లో తీసుకున్నానండి. గింజలు అయితే ఏం తీయాల్సిన అవసరం లేదు. ముందుగా దీంట్లో ఒక స్పూన్ వరకు కారం పొడి, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/4 స్పూన్ వరకు సాల్ట్, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. వేసేసిన తర్వాత అంతా మసాలా అంతా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూసారు కదా, మసాలా కొద్దిగా తక్కువైంది కాబట్టి నేను ఇంకో స్పూన్ వరకు శనగపిండి అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా వేసుకున్నాక అంతా బాగా కలిసింది కదా. ఇప్పుడు 1 టీ స్పూన్ అంతా వాటర్ అనేది వేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా వేసేసి మరోసారి బాగా మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి స్టవ్ మీద అయితే నేను ప్యాన్ అయితే పెట్టానండి. దోశ ప్యాన్ అంటారు కదా, అది పెట్టేసి ఒక స్పూన్ వేసాను. చూసారు కదా ఆయిల్. ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసేసినాక ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న కాకరకాయలు అయితే ఒక్కొక్కటి చొప్పున అంతా పేస్ట్ చేశానండి. మీడియం ఫ్లేమ్ మీద మనము దీన్ని అయితే ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ అయితే మట్టుకు పెట్టొద్దండి, అంత పచ్చిగా అంత బాగా ఉడకదు. కావాలంటే లో ఫ్లేమ్లోనైనా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక స్పూన్తో కానీ లేకపోతే ఫోర్క్తో కానీ మనము మధ్యలో కలుపుతూ రెండు పక్కల ఉడికే విధంగా మనం దీన్ని ఉడికించుకోవాలి. చూసారు కదా, మిడిల్లో ఉన్నదంతా కలర్ అయితే చేంజ్ అయింది. అవుట్ సైడ్ ఏదంతా పచ్చిగా ఉంది కాబట్టి నేను అవన్నీ మధ్యలో వచ్చేటట్టు విధంగా చేసుకున్నాను. అంతా బాగా ఉడికిపోయిందండి, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే అండి. ఫ్రెండ్స్, ఇలా గనక చేసి ఇచ్చినట్లయితే కాకరకాయలంటే భయపడి పారిపోయే వాళ్ళు కూడా మరీ చేపించుకొని తింటారు. అంత బాగుంటుంది. చేదు అనేది అస్సలు తెలియదు, అంత బాగుంటుంది. ఒకసారి ఈ మెథడ్లో మీరు కూడా చేసి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మిగతావి కూడా ఇలాగే ఫ్రై చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకోవడమే అండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఈ వీడియో చూసినందుకు